హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెప్టెంబర్ 1 తేదీలోపు ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసాను ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల వేతన సవరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి జాప్యంపై ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన డెడ్లైన్గా విధిస్తూ ఆలోపు కొత్త పీఆర్సీ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం చేపట్టక తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ విధుల్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు హైదరాబాద్లోని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర సంఘం కార్యాలయం ఒక కీలకమైన చర్చా వేదికగా మారింది. టీజేఏసీ చైర్మన్ పొల్లం దామోదర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి యొక్క సమావేశంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రస్తుత పరిస్థితిపై లోతుగా చర్చించారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న విద్య మరియు ఉద్యోగ రంగానికి సంబంధించి అనేక పెండింగ్ సమస్యలపై ఇక్కడ గళం విప్పారు. పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న విపరీతమైన జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా నిర్ణీత కాల వ్యవధిలో వేతన సవరణ జరగాల్సి ఉండగా ఇప్పటికే పీఆర్సీ గడువు ముగిసి 3 ఏళ్లు గడిచిపోయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం విచారకరమని అయితే ఆయన అన్నారు. మరి దీనికి తోడు ఉద్యోగులకు రావాల్సిన సుమారు 6 కరువు భత్యాలు, డీఏలు పెండింగ్లో ఉండటం వల్ల పెరుగుతున్న ధరల దృష్ట్యా వారి నెలవారీ కుటుంబ ఖర్చులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ఆయన గుర్తు చేశారు. కరువు భత్యం అనేది పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చే వెసులుబాటు అని, దానిని ఆపడం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోతుందని వివరించారు. ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను తక్షణమే రద్దు చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ముఖ్యంగా 2003 డిఎస్సి ద్వారా నియామకమైనటువంటి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపజేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. సర్వీస్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఉద్యోగికి పదవి విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఉండవలసిన అవసరం ఉంది అని, అది పాత పెన్షన్ విధానంతోనే సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను అత్యంత వేగంగా మరియు సమర్థవంతంగా అమల్లోకి తీసుకురావాలి అని నిర్ణయించారు. ఆగస్టు 1 నుండి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో ఎటువంటి ముందస్తు నగదు చెల్లింపులు అవసరం లేకుండానే పూర్తి క్యాష్లెస్ ట్రీట్మెంట్ను అందించలేక ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అత్యవసర సమయంలో వైద్యం అందక ఏ ఉద్యోగి ప్రాణాలు కోల్పోకూడదు అనేది వీరి ప్రధాన ఉద్దేశం. ఇక రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు మరింత పటిష్టం చేయాలని, ఉపాధ్యాయులకు సరైన సమయంలో పదోన్నతులు మరియు బదిలీలు కల్పించాలని కోరారు. అలాగే సర్వీస్ రూల్స్ను ఖచ్చితంగా అమలు చేయాలని, జీవో నంబర్ 342 ప్రకారంగా ఉన్న నిబంధనలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు బాధ్యులకు గతంలో ఉన్న విధంగా ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని సమావేశం ఆమోదించింది. సంఘం కార్యక్రమాల్లో పాల్గొనే నాయకులకు ఈ సౌకర్యం కల్పించడం వల్ల సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి గౌడు గారితో పాటు టీటీజేఏసీ చెందినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా ప్రభుత్వానికి ఒకే గొంతుకతో హెచ్చరిక జారీ చేస్తూ పీఆర్సీ మరియు డీఏల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని అయితే కోరారు.